సో ఫ్రెండ్స్, ఈ వీడియో ముందు నేను ఒక మ్యాటర్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఏమంటే వీడియో నా పొటెన్షియల్ వరకు నేను తీయలేకపోయినాను. ఎందుకంటే మన దగ్గర డ్రోన్ లేదు. చింక్వితరే అనేది మెయిన్. డ్రోన్ ఉంటే సెక్సీగా క్యాప్చర్ అవుతుంది. సో మన దగ్గర అది లేని దానివల్ల చాలా మినిమల్ లొకేషన్ క్యాప్చర్ చేయగలిగాను. బట్ స్టిల్ ఒక ఫ్యామిలీతో వెళ్తే ఎలా ఉంటుంది ట్రిప్కి, ఒక ఫ్రెండ్స్తో వెళ్తే ఎలా ఉంటుంది ట్రిప్కి, అంబియన్స్ అయితే వీడియోలో నేను ఇన్కార్పొరేట్ చేశాను. సో మీకు మోస్ట్లీ నచ్చచ్చు. సో నేను ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి చింక్వితరే గురించి ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి నేను ప్రమోట్ చేసుకోవాలి అని మనసులో లేదు. అందుకనే నేను ఫస్టే చెప్తున్నా. సో యా, గెట్ బ్యాక్ టు ది వీడియో. అండ్ ఇఫ్ యూ పీపుల్ లైక్ ది వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓసా ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మనము సారీ లేట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ కానీ ట్రైన్లో ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చింక్వితరే అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో అది ఒక టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే మంచి ఒక హాట్స్పాట్, సమ్మర్ హాట్స్పాట్ అని చెప్పుకోవచ్చు. మా ఐటినరీ వచ్చి ఫస్ట్ మిలాన్ చంద్రాలే టు లా స్పేజియా చంద్రాలే. సో అక్కడకి ఫస్ట్ రీచ్ అవుతాం అనమాట. మధ్యలో ఒక ఇంటర్చేంజ్ ఉంటుంది. సో నేను ఐటినరీ ఇవన్నీ అంటే ఇది 1 డే ట్రిప్. సో త్వరగా అయిపోతుంది, హోప్ సో. కానీ చింక్వితరే అంటే 5 మౌంటైన్స్. సో ఈరోజు మనకి అంటే సింగిల్ డేలో 5 మౌంటైన్స్ అది కుదరని పని. అండ్ దట్ అది చాలా ఎక్స్పెన్సివ్ ఏరియా అనమాట. ఇన్ సమ్మర్ ఇట్ ఈస్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనమాట. ఎక్కువ జనాలు ఫ్లోయింగ్ ఉంటారు కాబట్టి, డిమాండ్ ఉంటుంది కాబట్టి అంత టూ మచ్ ఉంటుంది కొద్దిగా. దాన్ని చూసేదానికి మన ఫ్రెండ్స్ దాదాపు ఒక 8 మంది వెళ్తున్నాం అనమాట. 8 మంది నుంచి 9 మంది, 1 2 3 4 5 6 7 8 9. అండ్ మన ఫ్రెండ్ శాండీ కూడా ఇక్కడే ఉన్నాడు. అండ్ మిగతా వాళ్ళు నేను చూపిస్తాను, వాళ్ళ ఒపీనియన్ కానీ కనుక్కుంటాను. ఫర్ షూర్ మీకు ఈ వీడియో అనేది నచ్చుతుంది. ఏమంటావు శాండీ? చెప్పేదా? నిజంగా బాగుంటుంది. ఓకే అన్న, ఇప్పుడు తెలిసిందిగా. డన్. సన్నీ, మా వ్యూవర్స్కి ఏదైనా చెప్పచ్చుగా. బాయ్. ఏదైనా చెప్పచ్చు కదా కరీం? వస్తుంది. అది కావాలి. మీరేమన్నా చెప్తారా? అదే బాగుంది. సో ఏంటి, గుడ్ మార్నింగ్. ఏంది మీరు? కాదు, నేను ఒక రీల్ చూస్తున్నాను. ఏం రీల్ అంటే లేట్గా ఉండేవాళ్ళు క్రియేటివ్గా ఉంటారంట. మరి నువ్వు ఉండాలి కదా క్రియేటివ్గా. కాదు, 4:30కే కాల్ చేసేది. అరే ఇప్పుడే కొనుక్కున్నాను, అప్పుడే లేసేసి. మన ఫ్యామిలీ ఇదంతా చూసారు కదా. ఇప్పుడు చెప్పాను కదా ఇంకొకరిని ఇంట్రడ్యూస్ చేస్తాను వీడియోలో అని చెప్పి. ఈమె మా హీరోయిన్, పేరు ఆద్య, బేబీ డాల్. అమిత్ అన్నగానే బేబీ డాల్ కదా. హాయ్ చెప్పు, మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. హాయ్. మనం అందరం లెక్క పెడితే 9 మంది అనమాట, పాపతో పాటు. సో 9 మంది చింక్వితరే 5 పర్వతాలు వెళ్ళి, అంటే 5 కొండలు చూడలేము మేబీ. సో ఎన్ని కొండలు చూస్తామో అన్ని కొండలు అయితే మీకు చూపిస్తాం. సో చూడండి లాస్ట్ వరకు. చింక్వితరే. మీ సైడ్ వాటర్ మిలన్ ని తెలుగులో ఏమంటారు? కర్రీపుచ్చకాయ అంటారు. నువ్వు కర్రీ అది పుచ్చకాయ కదా. మనం ఏమంటాం? పొటాటో, ఉల్లగడ్డ, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఎర్రగడ్డ. మరి ఆరెంజ్ కలర్ లో ఉండేదాన్ని
ఆరెంజ్ కలర్ లో ఆనియన్ ఎందుకు ఉంటది? ఓ సారీ, నువ్వు ఎప్పుడన్నా వంట చేస్తా కదా అలాంటి తెలిసేది. మై బ్యాడ్. నిజంగానే ఆరెంజ్ కూడా ఉంటది. ఆరెంజ్ రోజు వాడేది ఆరెంజ్ ఉంటది. ఆరెంజ్ కలర్ లో ఆనియన్ ఎందుకు ఉంటది? ఉంటదా? ఆరెంజ్ కలర్ లో నార్మల్ లోపల వైట్ ఉంటది, బయట ఆరెంజ్ కలర్. ఓకే, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు వీళ్ళు. లేదు, నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట. మీరు ఏమన్నా ఉంటే చెప్పండి. మీ ఆయన 4:30 కూర్చొని ఏం కాదు, మాట్లాడు. అందరు నిద్రపోయారు, ఇట్లా చూస్తున్నారు. అట్లాగే కూడదు. హలో అనొచ్చుగా ఒక్కసారి. హాయ్ అన్న సబ్స్క్రైబర్స్ కాదు చూడు. హాయ్. బయట అంట మళ్ళీ పట్టేసిందా? సారీ గైస్, నా మెడకాయ పట్టేస్తుంది. హాయ్ చెప్పు. అదు హాయ్. హాయ్. Ciao amigos, come stai? Tutto bene? అబ్బా చాలు ఈ క్లిప్ పెట్టుకున్నప్పుడు తీయాలి, అప్పుడు తీయదా నువ్వు. బండి తోలుతాను చూడు, ట్రైన్ తోలుతాను మేడం. ట్రైన్ తోలుతాను. ఓ అయిపోయి క్లిప్పులు వచ్చేసినాయి నాకు, కట్ చేసుకుంటా. ప్రోమో కట్. సో మనమందరూ మనం ఇప్పుడు లస్ స్పేసియాకి వెళ్తున్నాం కదా. మధ్యలో ఒక చిన్న హాల్ట్ వస్తుంది, 45 నిమిషాలు. ఏదైనా తినేసి కాఫీ తాగేసి బయలుదేరుతాం. ఓకేనా? స్టే ట్యూన్డ్ అండ్ స్టే కనెక్టెడ్. విల్ గెట్ బ్యాక్ టు యూ. గ్రాసియా. మనకి ఇప్పుడు టికెట్ చెక్ చేస్తున్నారనమాట. అందరికి టికెట్లు ఉందిగా? టికెట్లు ఉన్నాయి అందరికి. టికెట్లు చూపించండి. ఇప్పుడు అందరం ఒక స్లీప్ వేస్తే తెల్లారితో మా పంచాయతీ మామూలుగా ఉండదు. నాది గత వారంగా ఆఫీస్కి వేరే పంచాయతీ, నాది తెల్లారితో లేయాలి. ఇప్పుడు లీవ్లు వచ్చింది. లేదు, ఆఫీస్ ఉన్నా లీవ్లు ఉన్నా మనం అంతా తెల్లారితో లేసి వార్మప్ మ్యాచ్ ఆడాల్సిందే మనం. సో అనుకొని ఒక మంచి స్లీప్ వేసి, సరే బై, గుడ్ నైట్, సారీ గుడ్ మార్నింగ్ కాదు, మేము కాఫీ తీసుకున్నాం అనమాట ఇక్కడ దిగి. ఏం కావాలి కరీం? తిప్పుకునేదానికి పుల్లలు అడిగితే గణేష్ మామ వండుకొని పుల్లలు దేవసేన దగ్గర ఉంటాయంట. కరీం ఇప్పుడు చెప్పు, ఎనర్జీ వచ్చింది కదా, ఏదైనా మాట్లాడచ్చు. కాఫీ తాగలేదు బ్రో, షుగర్ కూడా లేదు బ్రో. షుగర్ రాలేదు, ఇంకా షుగర్ రాలేదు, కనపరాలేదు. రౌడీ పాప చూడండి ఏం చేస్తుందో. వాడేం నచ్చిండే అమ్మో, ఇది ఏమేమి చేస్తావు, నాకు భయం అయిపోయింది చూసి. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెర్నెజా అనే స్టేషన్లోకి వచ్చామన్నమాట. ఇది వెర్నెజా అంటే చింక్వే టెర్రే అన్నాను కదా. చింక్వే టెర్రేలో 5 మౌంటైన్స్లో ఇది లాస్ట్ స్టాప్. సో మనం ఎట్లా ప్లాన్ చేస్తున్నామంటే, లాస్ట్ స్టాప్కి వచ్చినామంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఈజీగా ఒక్కొక్కటి చూసుకుంటూ మళ్ళీ మేము స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి మాకు డైరెక్ట్గా మిలాన్కి ఉంటుంది. సో మనం ఇప్పుడు వెర్నెజా అనే స్టేషన్లో ఉన్నాం. మీరు చూడొచ్చు ఎలా ఉందో అసలు మొత్తం పైన అంతా. ఇది కేవ్స్ అనమాట, కేవ్ లాగా ఉంటుంది, సూపర్గా ఉంది. అక్కడ పడిపోయింది
ట్రైన్ వెళ్ళినాక తీసుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో చూసారుగా, సో మన బాటిల్ ఉంది, మన బాటిల్ ఎత్తుకునేద్దాం. మనం లాస్ పేజియాస్ చంత్రాలే అనే స్టేషన్లో ఎక్కాము. అక్కడ నుంచి మనకి ఈ చింక్పెతెర్రే అనే ప్లేసెస్కి ట్రైన్స్ ఉంటాయి. సో అక్కడ టికెట్ తీసుకొని మనం ట్రైన్ ఎక్కామన్నమాట. Every spark in their voices shows they care. Colors splash like sea. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. గైస్, మనం ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నాం? వెర్నాజ్జా అనే ప్లేస్ లో ఉన్నాం. మేము చాలా కథలు చేస్తున్నాం అనమాట. వన్ ఆఫ్ ద 5 lands ఇది ఒకటంట. వన్ ఆఫ్ ద 5 lands లో అదే వన్ ఆఫ్ ది 5 మౌంటైన్స్ అన్నా కదా, పర్వతాలు. దాంట్లో ఇదొకటి. పర్వతాలు కాదు, ఇది మొత్తం సముద్రం అన్నమాట. లైక్ పోర్ట్ అని చెప్పుకోవచ్చు. మంచిగా సన్ బాతింగ్, ట్యానింగ్ చేసుకుంటారు అనమాట ఇక్కడికి వచ్చి. అలా ఉంది ఫ్రెండ్స్. సో ఇట్లాగా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇది మీరు చూడొచ్చు, ఇది మొత్తం సముద్రం. మిట్ట మధ్యాహ్నం ఏంటి బ్రో మాకు తిప్పదు. ఏం చేస్తాం, ఇంకా అనుకున్నప్పుడు తిరగాలి. ఇవన్నీ దూలు తీరిపోతుంది. అండి అయితే మాత్రం వేరే లెవెల్ అంటే సావ కొడుతోంది. పాపము కష్టపడుతున్నాడు, చెయ్యి అట్లా పెట్టుకొని కూడా. సరే ఇప్పుడు మేము తిరగాలి కాబట్టి చూద్దాం. మంచిగా ఉంది, అందాలు అద్వితీయాలు బాగుంది. వీటికన్నా రైల్వే స్టేషన్ బాగా నచ్చింది. రైల్వే స్టేషన్ బాగుంది. రైల్వే స్టేషన్ చూపించాను కదా, రైల్వే స్టేషన్ ఎక్కడా లేని రైల్వే స్టేషన్ అంతే. అవును గైస్, విషయం ఏమంటే జనాలంతా మంచిగా సమ్మర్ వెకేషన్స్ వైబ్స్ ఎంజాయ్ చేస్తారనమాట. చూడొచ్చు మీరు. మన వాళ్ళకు ఎండలో పాపము మట్టమట్టలు ఆడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ ట్రెక్కింగ్ వే చూడండి మీరు. అంటే ఇది పైకి ఉందన్నమాట. దీని పేరు కార్నీలియా. ఇది వచ్చి లాస్ట్ బట్ వన్ టెర్రే, అంటే లాస్ట్ దానికంటే ముందు వచ్చే ఇదనమాట. సో దీని వ్యూ చూడండి మీరు. అండ్ ఇక్కడ మనకి రైల్వే ట్రాక్స్ కానీ కనిపిస్తున్నాయి. అంటే స్టేషన్స్ అంతా లోపల నుంచే ఉంటాయి అన్నమాట. సో ఏ స్టేషన్, సో నేను చూపించాను కదా నా వెనకాల మీరు చూడొచ్చు మొత్తం. ఈ ప్లేస్ కార్నీలియా. యాక్చువల్లీ మేము ఈ ఎండలో ఇంత పైకి వచ్చి యాక్చువల్లీ అంటే ఈడి వరకు వచ్చాము, కానీ ఇంకా పైన ఈ పైకి వెళ్ళేది దారి ఉంది, పైకి వెళ్ళేదానికి. బట్ ఇంత దూరం వచ్చి నడుచుకొని కానీ అక్కడ వరకు ఆగిపోయినాం అనమాట. ఇంకా ఎందుకంటే పైకి వెళ్ళి ఏదైనా పారానామా షార్ట్స్ వస్తాయి కానీ, బట్ మేమేం చేస్తున్నాం అదే చెప్పాలి కదా. మాకు ఇంకా అంత పైకి వెళ్ళి ఇంకా చెమటొడ్చి ఆల్రెడీ అలసిపోయారు. అలసిపోయేదే ఉంది, మేము అలసిపోతాం. చూడండి మా శాండీ అసలు సొమ్మసిల్లిపోయాడు. ఇట్లా ఎక్కి కింద నుంచి అట్లా పైకి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళొచ్చు. యాక్చువల్లీ చింక్పెతెర్రే అనేది మొత్తం కాంబినేషన్ ఆఫ్ 5 మౌంటైన్స్ అనమాట. మౌంటైన్ రీజన్స్ యాజ్ వెల్ యాజ్ సీ అనమాట.
సో మనకి ఎట్లా అంటే ఏ మౌంటైన్కి వెళ్ళినా మీకు దానికి అటాచ్డ్ సీ అనేది ఉంటుంది అండ్ వ్యూ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనం సింపుల్గా చెప్పాలంటే ఒక ట్రెక్కింగ్ ప్లేస్ అనొచ్చు. ట్రెక్కింగ్ పీపుల్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు హ్యాపీగా వచ్చి ట్రెక్ చేసుకుని వాళ్ళకి ట్రెక్కింగ్ వాళ్ళకి ఎండలు వానలు అవేమి ఉండవు. మనలాంటి వాళ్ళకి ఉంటాయి కదా, ఎప్పుడు గూట్లో ఉండి ఉన్నట్టుండి బయటకు వస్తే అరే ఏంద్రా బాబు ఎండ, ఏంద్రా బాబు ఈ అమ్మ అని అనుకుంటాం కదా, సేమ్ అదే ఫీల్ అనమాట. సో అందుకనే మేము కొంచెం దూరం వచ్చి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు మళ్ళీ ట్రైన్ స్టాప్కి వెళ్ళి అక్కడ అదే 5 అన్నాను కదా, దాంట్లో ఒక్కొక్కటి లాస్ట్ దాంట్లో లాస్ట్కి వెళ్ళాం. ఇప్పుడు ఇది లాస్ట్ బట్ 1, మళ్ళీ ఇంకొద్దిగా ముందుకు వెళ్తాం. అట్లా 5 కవర్ చేసేదానికి ట్రై చేస్తాం అనమాట. సో గైస్ ఇప్పుడు మనము మొనోరోలా అనే ఒక తెర్రే అంటే ఒక కొండ ప్లస్ దొండి సముద్రం అన్ని ఒక కొండ ప్లస్ సముద్రం, దీని పేరు మొనోరోలా. అంటే చింక్వే తెర్రేలో ఇదొక 3వ కొండ అనమాట. సో ఇక్కడికి వచ్చినాము. దీని గురించి అంటే సపరేట్గా చెప్పడానికి ఏముండదు. ఏమంటే మ్యాటరు వచ్చి మంచి ఒక ల్యాండ్స్కేపు, మంచి ఒక ఎండల్లో మనము చెమట ఓడిపోయి వెళ్తూ అంతే. మనము ఇవన్నీ మనం కొని తెచ్చుకున్నట్టువి. ఓకేనా, కొన్ని ఉంటాయి కొని తెచ్చుకున్నవి ఉంటాయి. ఏం నవ్వుతుంది? నిజాలే కదా కరీం. అది ఒకసారి అలా చూపించండి. ఆ కొండ అటు సైడ్ ఉంది మెయిన్ సిటీ, కొండకి ఇటు సైడ్ ఉన్నాం. ఆ బిల్డింగ్ అటు సైడ్ మెయిన్ సిటీ అంతా. సో యాక్చువల్లీ అది ఉంది కదా, ఆ కొండ ఉంది కదా, అక్కడ నుంచి ఆ పక్క మెయిన్ సిటీ అంట. సో ఇవంతా జస్ట్ ఇది స్టేషన్ అనమాట. సో ఈ స్టేషన్ లో మేము దిగేసి ఇప్పుడు ఆ కొండకి కొండనాయల్లాగా వెళ్ళాలి. ఇప్పుడు అన్ని పట్టుకొని మా పాపది ఈ ట్రైలర్ పట్టుకొని, అంటే మేమేమంటే కొంచెం కుస్తీ పోటీలు ఎక్కువే చేస్తున్నాం. సో ఇవన్నిటికీ కారణం ఏమంటే మాకేమన్నా అద్భుతం ఏమన్నా కనిపిస్తుందేమో అనే దానికే ఇవన్నీ మేము కష్టాలు పడేది. లేకపోతే ఊరికే ఇంత చేయం కదా. సో వెళ్దాం, చూద్దాం ఏముందో. సో గైస్ మనం ఇప్పుడు మొనోరోలాకి వచ్చామని చెప్పాను కదా. మన వాళ్ళు చూడండి ఫోటోలు తీసుకుంటున్నారు, కానీ ఎందుకు తీసుకుంటున్నారో తెలీదు. అక్కడ ఏముందో అంటే ఆ పక్క ఏదో ఉంది తీసుకుంటున్నారు, ఈ పక్క కానీ అదే ఇల్లు తీస్తున్నారు. దీంట్లో ఒక స్పెషాలిటీ ఏమంటే ఎండ మాత్రం సాగు పడుతుంది, అది స్పెషాలిటీ. మన ఫ్యామిలీ అప్పుడప్పుడు ఇట్లా అలసిపోతారు కూడా. దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. పాప ఒక్కొక్కరు యాక్చువల్లీ ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వచ్చి ఉన్నాము. పులుసు గారిపోయింది ఫస్ట్లీ, నెక్స్ట్ ఏమంటే తెలీదు, చూద్దాం. నవ్వుతున్నారు నన్ను చూసి అందరూ. సో మన గ్రీక్ వీరుడు ఇప్పుడు వెళ్ళి డిస్కవర్ చేసి వచ్చాడు. కరీం ఏమన్నా ఉందా? ముందు 2 తెరలతో పోలిస్తే ఈ తెర చాలా బాగుంది. మనకు ఓపిక ఉండాలి, నచ్చడానికి చాలా బాగుంది. ఈ ప్లేస్లో ఉన్నాం కదా, చెప్పాను కదా. సో ఎంత ఎండ అంటే ఈ ఆగస్ట్లో హాలిడేస్ ఇచ్చేదే తిరగడానికి. సో ఏమంటే ఎండలు ఎక్కువ ఉంటాయి, పులుసు గారిపోతుంది, ఎక్కడ తిరగాలన్నా డబ్బులు ఎక్కువ ఇవ్వాలి, అంటే డబ్బులు ఎక్కువ అవుతుంది. సో దీంట్లో ఇంత పీక్ సమ్మర్లో తిరిగేదానికి కొద్దిగా గట్స్ ఉండాలి. ఆ గట్స్ ఉండాలి అంటే బట్టలు ఇప్పేయాలి అంతే. ఇంకా దానికి మించి సోర్స్ ఏం లేదు. ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను, ఆల్రెడీ తడిసిపోయింది, మీకు కనిపిస్తుంది కదా, ఆల్రెడీ తడిసిపోయింది. ఇంకా మీరు ఆ పక్క ఈ పక్క నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తుంటే ఇది ఇండియాలో చూసి అమ్మ ఇది చేసి చూపిస్తున్నాడు, అది చూపిస్తున్నాడు అనుకునేది కాదు. ఇక్కడ కల్చర్ అంతే, ఏం చేయలేం. ఇంకా ఒక కల్చర్ని ఎక్స్పోజ్ చేయడానికి మనం చూపించాలి. మన ఇండియాలో కూడా ఇప్పుడు మనం వైట్ ఆర్ బ్లూ ఆర్ సంథింగ్ అట్లా మనం ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే అబ్జర్వ్ చేసుకోదు హీట్. బ్లాక్ని
నెగ్లెక్ట్ చేస్తాం బికాస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కొంతమంది చూడండి, ఇప్పుడు నేను అంబులెన్స్ చూపించినాను, వెడదెబ్బో బోండా దెబ్బో ఏదో తగిలి పాపము అట్లా జరుగుతుంది అప్పుడప్పుడు. సో ఎమర్జెన్సీగా ఉండాలి అంటే వేసుకొని వెళ్తారు, అట్లంతా ఉంటాయన్నమాట. సో మీరు ఎండల్లో జాగ్రత్తగా ఉండండి. కావాలి నీకు? నాకా ఏం కావాలి అడుగు. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలా? నేను అడిగిన క్వశ్చన్ చాలా కావాలి, ఏ క్వశ్చన్ అడగండి కానీ ఏది దొరకట్లేదు. ఏది దొరకట్లేదు, కష్టపడితేనే దొరుకుతుంది. ఏమో రాంగ్ అన్నా ఏదో చెప్తూ ఉన్నావు, ఎవర్రా నువ్వు? చెప్పు. ఎవర్రా నువ్వు? ఎట్లుంది చెప్పు. బాగుంది, తీయగుంది. మేము చేసిన ఇంత హార్డ్ వర్క్ లో ఇదొకటే బెస్ట్. సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇది ఇంత టైం మేము ఇన్వెస్ట్ చేసినాక ఒక మంచి వ్యూ పాయింట్ అయితే వచ్చింది. కానీ ఈ వ్యూ పాయింట్ ఎంజాయ్ అయితే చేయలేకపోతున్నాం అనివార్య కారణాల వల్ల. కానీ సెక్సీగా ఉంది వ్యూ అయితే, ఎందుకంటే జనాలందరూ ఈత కొడుతూ, అక్కడక్కడ జనాలు ఈత కొడుతూ, మేము అలా అంటే వాళ్ళని ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో గైస్, వీఆర్ అబౌట్ టు ఎండ్ అవర్ బ్లాగ్ టుడే. సో ఈ చింక్పితరి అనేది 5 కొండలు అనేది అన్ని కొండలు తిరిగినాం కదా మమ్మ, ఆల్మోస్ట్ అన్ని తిరిగినాము. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే నేను అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇంకా ఏదైనా ఉంటే వాయిస్ ఓవర్లో ఇచ్చినాను. ఇఫ్ యూ పీపుల్ లైక్ దిస్ బ్లాగ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదనమాట. సరపకరైబ్ subscribe to my channel. And this is Hemu Mark signing off. Tata, bye bye, Jai Hind, Vande Mataram.